హలో ఆల్, వెల్కమ్ టు ఫ్యాన్ నైట్. ఈరోజు రివ్యూ ఇస్తున్న మూవీ జురాసిక్ వరల్డ్ రీబర్త్. ఈ మూవీ డ్యూరేషన్ 2 hours 13 minutes, యూ బై ఏ సర్టిఫికేట్, యాక్షన్ సైంటిఫిక్ థ్రిల్లర్ జానర్, లాంగ్వేజ్ ఇంగ్లీష్, తెలుగు అండ్ తమిళ్ డబ్స్ కూడా ఉన్నాయి. ప్లాట్లోకి వెళ్తే ఒక టీం ప్లానెట్లోనే 3 బిగ్గెస్ట్ డైనోసర్ బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని రావాలి. ఆ టీంని లీడ్ చేసేది జోరా, ప్లేడ్ బై స్కార్లెట్ జోహాన్సన్. ఈ మధ్యలో ఒక ఫ్యామిలీ కూడా వాళ్ళతో ఐలాండ్లో ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే స్టోరీ. మూవీ అయితే 1 time వాచబుల్. ఇప్పటిదాకా 7 మూవీస్ వచ్చాయి, ఇంక్లూడింగ్ దిస్ మూవీ. అన్నిటిలో జురాసిక్ పార్క్ పార్ట్ 1, జురాసిక్ వరల్డ్ పార్ట్ 1 బాగుంటాయి. ఇంకా మిగతా మూవీస్ ఏవి ఆ రేంజ్కి రీచ్ అవ్వలేదు. ఈ మూవీ కూడా సేమ్ సిచ్యువేషన్. మూవీలో వాటర్ సీక్వెన్సెస్ ఉన్నవి బాగుంటాయి, ఇంకా మిగతావన్నీ రొటీన్గానే ఉంటాయి. మ్యూటేషన్ అని చూపించిన డైనోసర్స్ కూడా అంత కిక్కేం ఇవ్వలేదు. ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ స్టోరీస్ బిల్డింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కాస్ట్లో అందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో బాగానే చేశారు, బట్ ఎక్కువ క్యారెక్టర్ డెప్త్ లేదు అండ్ ఆల్సో ఎమోషనల్ కనెక్ట్స్ కూడా మిస్సింగ్. ఈ జురాసిక్ వరల్డ్ని ఇప్పటిదాకా చూడని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, లేదా పిల్లలకి. మిగతా ఫ్రాంచైజ్ ఆడియన్స్కి కూడా బిట్స్గానే బాగుంటుంది. ఫైనల్గా మా రేటింగ్ వచ్చేసి 2.75 stars. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.